నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన ఆవిడ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ అక్టోబర్ 2010లో పాలపెట్ట మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. భాగ్య నిలయంలో అడుగుపెట్టిన రోష్నికి గులాబీలు అగరబత్తీల వాసన పూసుకున్న మృత్యువు గుప్పుమంటూ గుమ్మంలోనే ఎదురైంది. ప్రశాంతంగా నిశ్చింతగా వచ్చిన పని అయిపోయినట్లు మంచు పెట్టెలో పడుకున్న తండ్రి రూపంలో. అయిపోయింది, ఈ ఇంటితో నీకు రుణం తీరిపోయింది అంటూ పొడి కళ్ళు తుడుచుకుంటూ కౌగులించుకోబోయింది ఒక ఆవిడ. వదిన తల్లిలా ఉంది. ఆవిడ కౌగులికి చిక్కకుండా లోపలికి వచ్చింది రోష్ని. బంధుమిత్రులు 10 మంది హాజరుగా ఉన్నారు. హాజరుగా ఉన్న వాళ్ళంతా ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని వచ్చిన పని కాస్త అయిపోతే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూర్చున్న కుర్చీల కింద నలిపి పడేసిన ఎంగిల్ కాఫీ కప్పుల మీద ఈగలు ముసురుతున్నాయి. కొంతమంది మగవాళ్ళు బయట నిలబడి సిగరెట్లు కాలుస్తున్నారు. కొందరు ఆడవాళ్ళు ఒక మూలన చేరి లో గొంతులో మాట్లాడుతున్నారు. తనే ఆలస్యమైంది. చూడబోతే అందరికీ తత్వం వంటపట్టినట్లే ఉంది. మరణం తప్పదు, అంత్యక్రియలు తప్పవు, మన కాఫీ తలనొప్పులు తప్పవు, 10 మంది చేరినప్పుడు రకరకాల కబుర్లు తప్పవు. అర్ధరాత్రి హఠాత్తుగా కబురు అందితే అంత దూరం నుంచి రావాలి కనుక ఇంతసేపు అయింది. తను కనపడగానే వాళ్ళ మొహాలు తెరిపిన పడ్డాయి. మొన్న వేసవిలో వచ్చినప్పుడు ఎగిరెగిరి తనతో బ్యాడ్మింటన్ ఆడిన మనిషి, అచ్చంగా నిన్నగాక మొన్న ఫోన్లో తన 10 ఏళ్ల కూతురితో పావుగంట గలగలలాడిన మనిషి, 3 నాళ్ల ముచ్చటి కోసం ఇందరి అవహేళనకు గురైన మనిషి. అన్నయ్య వదిన ఈ ఇంట్లో కాలు పెట్టి 3 ఏళ్లయింది. ఇప్పుడు ఇల్లంతా వదిన తాలూకు మనుషులే కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ ఇంట్లో దొరకని ప్రవేశం ఇప్పుడు దొరికినట్లయింది వాళ్ళకి. బయట మావయ్య హడావిడి చేస్తున్నాడు. ఆయన కూడా 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే వచ్చినట్లున్నాడు. వాళ్ళంతా ఇప్పుడొచ్చి ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకున్నట్లున్నారు. ఆవిడ ఎక్కడా కనపడలేదు. వరండాలో మాటలు ఎక్కువయ్యాయి. ఎంత మంచివాడో, ఎంత హుషారో, ఎంత స్నేహ స్వభావమో. అప్పుడు నాకది చేశాడు, ఇప్పుడు నాకు ఇది చేశాడు. పొద్దున్న లేస్తూనే మల్లెపువ్వులు లాంటి బట్టలతో వాకింగ్కి వచ్చేవాడు. ఇలాంటి మాటలన్నీ వినపడుతున్నాయి. కానివ్వండి కానివ్వండి, రాసిచ్చిన సామాగ్రి అంతా వచ్చిందా? ఆవునయ్యి వచ్చిందా? మంచి గంధం చెక్క ఒకటి తెచ్చారా? కానివ్వండి, పొద్దెక్కుతోంది అని ఆయన సాగనంపడానికి ఆత్రపడుతున్నారు. పలకరించి సానుభూతి సంతాపాలు ప్రకటించాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని తప్పుకు తిరుగుతోంది రోష్ని. అంతా కృత్రిమంగా, వేగటుగా, మొక్కుబడిగా ఉంది. ఇంతకీ ఆవిడేది? ఎక్కడుంది? కనపడదేం. ఎంత ఆశపడిందో పాపం, అంత గాలి బుడగలా పేలిపోయింది. ఏం చేస్తాం, కొందరు జాతకాలు అంతే. నాన్న స్నేహితుడు సారథి వ్యాఖ్యానిస్తున్నాడు. ఆయనకెందుకు ఆవిడంటే చిరాకు. ఎవరికి లేదు చిరాకు? తనకు లేదా, అన్నయ్యకు లేదా, వదినకు లేదా, మామయ్యకు లేదా? ఇంతలో అత్తయ్య వచ్చి రోష్ని భుజం మీద చెయ్యి వేసింది. భాగ్యమ్మ పోవటమే ఈ ఇంటికి శని పట్టింది అంది. భాగ్యమ్మ రోష్ని తల్లి. బ్రతికి ఉన్నప్పుడు అత్తయ్యకు ఆమంటే గిట్టేదే కాదు. సాగనంపటానికి అంతా సిద్ధమైంది. పూలదండలు కట్టిన వాహనం ఒకటి వాకిట్లోకి వచ్చింది. అందరినీ ఆయన కాళ్లకు మొక్కమన్నారు. ఆవిడ్ని పిలవండి, వచ్చి దండం పెట్టుకోమనండి అని కాస్త కట్టువైన స్వరంతో కేక పెట్టాడు మామయ్య. భాగ్యం అన్నయ్య. ప్రొద్దుటి నుంచి ఆవిడ బయటికి రాలేదుట. అలాగే గదిలో చాప మీద ముడుచుకు కూర్చుందిట. మోహం చూడు అని గొణుక్కుంది వదిన. పార్వతి వెళ్ళి ఆవిడ్ని చేయి పట్టుకుని తీసుకొచ్చింది. దగ్గరుండి దండం పెట్టించింది. వాహనం కదిలిపోయింది. ఆవిడ పౌట కొంగు నోట్లో కుక్కుంటూ గబగబా లోపలికి పోయింది. దుఃఖం గూడు కట్టి మిగిలిపోయిన ముఖం. రేత్రాల నుంచి అమ్మ పచ్చి గంగం ముట్టలేదు. అంతా ఆరగా కాఫీలు తాగుతూనే ఉండారు. ఏ మనసులో ఏంటో. పోనీ నేను ఇద్దామంటే నన్ను ఆ సాయిలకి రానిట్లేదు. రోషనమ్మ, ఆ తల్లికి గొంతు కాస్త తడుపమ్మా అంది దగ్గరకొచ్చి పార్వతి. భాగ్యమ్మ నాటి నుంచి పార్వతి ఆ ఇంటి పని మనిషి. అమ్మాయి రోషిని, నీ దగ్గర డబ్బేమన్నా ఉందా? మీ అన్నయ్య ఫోన్ రాగానే ఆదరా పరిగెత్తుకొచ్చాట. ఇప్పుడు ఎంత లేదన్నా 10,000 అన్నా కావాలి ఈ పూటకి అంటూ వచ్చాడు అన్నయ్య మామగారు. రోష్ని బిత్తరపోయింది. నాన్న పోయాడంటే పరిగెత్తుకు రావటమే కానీ డబ్బు సంగతే ఆలోచన లేదు. పర్సులో ఏముందో చూసుకోకుండానే కారెక్కేసింది. ఆమెకు తెరలుగా దుఃఖం వచ్చింది. ఎవరు ఎవరిని ఓదారుస్తారు?
ఎవరి దుఃఖభారాన్ని వాళ్లే మోయాలి. అంతవరకు గోడ కానుకొని చాప మీద కూర్చున్న ఆవిడ చివ్వున తలెత్తింది. ఊడిపోయిన జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ లేచి బీరువాలో నుంచి కొంత డబ్బు తీసి రోషిని చేతిలో పెట్టి అన్నయ్యకి ఇవ్వు అంది. పిడుగులాంటి మనిషి నిన్న సాయంత్రం కూడా సూపర్ మార్కెట్కి వచ్చి ఏవో కొనుక్కుపోయాట. ఇంతలోకి ఎట్లా ముంచుకొచ్చిందో అన్నాడు అన్నయ్య మామగారు ఆవిడ వైపు ఒక వికారమైన చూపు సారించి. మాసివ్ హార్ట్ అటాకులు అట్లాగే వస్తాయి అన్నాడు అక్కడున్న ఆయన కొడుకు. పిల్లల్ని అన్యాయం చేసిపోయాడు. పిల్లలు భాగ్యం ఈ ఇల్లు చూసుకు మురిసిపోయేవాళ్ళు. మాయ మాటలు చెప్పి రాయించుకునే ఉంటుంది. ఎవరి సొమ్ము ఎవరు తినబుట్టారో ఎవరికి ఎరుక. నేను అన్నయ్యతో చెప్తూనే ఉన్నాను ఇల్లు రాయించేసుకోరా అని. వాడు తండ్రి మీద అలిగి కూర్చున్నాడు. ఇతగాడేమో ఇట్లా అర్ధాంతరంగా మాయమైపోయాడు అన్నాడు మావయ్య. అమ్మ అన్నయ్య నెమ్మదిగా రోషినితో. హఠాత్తుగా పోయిన ఆ పెద్ద మనిషి విల్లు రాశాడా లేదా అనేది పెద్ద చర్చ అయిపోయింది బంధుమిత్రులకి. కొంత వినపడేలాగా, కొంత వినపడకుండా, కొంత గుసగుసగా. ఆవిడ మాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది. ఇల్లు రాయించుకునే ఉంటుంది, అందుకే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందని తేల్చిన వాళ్ళు ఉన్నారు. బంధుగణం ఎవరికి తోచిన సలహాలు వాళ్ళిచ్చి, ఎవరికి తట్టిన వ్యాఖ్యలు వాళ్ళు చేసి నిష్క్రమించాక అన్నయ్య కూడా వెళ్ళటానికి సిద్ధమవుతూ ఆవిడ దగ్గరకు వచ్చి, ఈ చెక్కు ఉంచండి అని ఆవిడిచ్చిన డబ్బుకు చెక్కు చేతిలో పెట్టి సెలవు తీసుకున్నాడు. నువ్వు 4 రోజులు ఉండమ్మా అంది ఆవిడ ప్రయాణం అవుతున్న రోషిని చేయి పట్టుకుని. పిల్లల్ని దీపక్తో పంపించేసింది రోషిని. నువ్వు బయలుదేరవా అని కోపంగా చూసి వెళ్ళిపోయాడు అన్నయ్య. మొన్న వేసవకాలం అందరినీ రమ్మని నాన్న పిలిచినప్పుడు అన్నయ్య రాలేదు. తనని కూడా వద్దన్నాడు. తను వచ్చిందని కోపం వచ్చి సరిగ్గా మాట్లాడటం మానేశాడు. రాకపోతే ఆ 10 రోజులు నాన్నతో ఉండే అదృష్టం కూడా దక్కేది కాదు. తనకి నాన్నకి మధ్య ఆవిడ అడ్డుగోడలా నిలబడిందన్న భావం అంతగా కరిగిపోకుండానే జరిగిపోయింది ఆ 10 రోజులు. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ లేని ఈ ఇల్లు పరాయిదైపోయింది. తనను పలకరించిన ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఇంటి ప్రసక్తి తెస్తూనే ఉన్నారు. నాన్న పోవటం కన్నా ఇల్లు పోవటం వాళ్ళని ఎక్కువ బాధిస్తున్నట్టుంది. తెల్లవారితోనే ఆవిడ లేచి కాసేపు మొక్కల్లో తిరిగింది. మొక్కలన్నీ నవనవలాడుతున్నాయి. ఆ పైన కాఫీ పెట్టించింది. ఆవిడ వంట చేస్తూ ఉంటే తను ఇల్లంతా తిరిగింది. నాన్న లైబ్రరీ, నాన్న టేపులు, సీడీలు, ఆయన కంప్యూటర్, ఆయన బీరువా అన్నీ తీసి చూసింది. పుస్తకాలు వాసన చూసింది. వాటి మధ్య అమ్మ వేప సబ్బు పొడి కొట్టి చిన్న మూట కట్టి పెట్టేది. బీరువా తీయగానే ఎవరో స్నానం చేసి తువ్వాలు చుట్టుకుని వస్తున్నట్లుండేది. బొత్తి పెట్టిన ఆయన తెల్లని వాకింగ్ డ్రెస్సుల మధ్య కలరగుండలు, ఆయన వాడే 3-4 రకాల షూస్ వరుసగా మెరుస్తూ అన్నీ అప్పటిలాగే ఉన్నాయి. తేడా ఒక్కటే, భాగ్యం డిలీట్ అయిపోయి ఈవిడ సేవ్ అయింది. ఇప్పుడు ఆయన కూడా డిలీట్ అయిపోయాడు. హాల్లో గోడ మీద ఉన్న ఫోటోలో తను స్కర్టు వేసుకుని, అన్నయ్య నిక్కర్లోనూ, నాన్న గళ్ళ లుంగిలోనూ, అప్పుడే పేరంటానికి వెళ్ళొచ్చి పట్టు చీరలో ఉన్న అమ్మ సిమెంట్ గమేళాలను ఎత్తున పెట్టుకుని భాగ్య నిలయ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల్లాగా ఫోజు అనేవాడు అన్నయ్య. ఇంకా ఈ ఇల్లు ఉండదు, తనిక్కడికి రాలేదు. 2 రోజులు మౌనంగానే గడిచిపోయాయి. 3వ రోజు ధైర్యం కూడగట్టుకుని అడిగింది రోషిని. అసలు మా నాన్నగారు మీకు ఎట్లా తెలుసు? మీకన్నా 20 ఏళ్ళు పెద్దయిన ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అఫ్కోర్స్ ఆయన ఇంత త్వరగా పోతారనుకుని ఉండరు. మేము అనుకోలేదు. చాలా దృఢమైన మనిషి అంది. ఆవిడ రోషిని కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నట్లు 2 క్షణాలు చూసి చెప్తాను అంది. అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు మావయ్య ఇంట్లో ఉండి శేషు బ్రతికిపోయింది. వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళి మళ్ళీ దిక్కులేని దానిగా మావయ్య ఇంటికే వచ్చింది. వచ్చాక చాలాసార్లు తను కూడా వాళ్లతో పాటు చచ్చిపోతే ఎంత బాగుండేదో అనుకుంది. ఉద్యోగం తప్ప మరొక ఆధారం లేని వాళ్ళ నాన్న 25 ఏళ్ళు వచ్చిన శేషుకి పెళ్లి చేయలేకపోయాడు. 10వ క్లాసు పైకి చదివించలేకపోయాడు. చిన్నదో చితకదో ఏదైనా ఒక పని చేసుకొనివ్వలేకపోయాడు. అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చాడు, కానీ మామయ్య తను కూడా పైవేవి చెయ్యలేకపోయాడు. బుద్ధిమంతురాలైన చూడటానికి బాగానే ఉన్న శేషును పెళ్లి చేసుకోవటానికి మామయ్య కొడుకు ఒప్పుకోలేదు. అత్తయ్య ఒప్పుకోలేదు. మామయ్య కొడుక్కి అతని సహోద్యోగితో పెళ్ళైనాక అత్తయ్య శేషుకు ఇల్లు అప్పచెప్పేసింది. అమ్మని నాన్నని వాళ్లతో గడిపిన 25 ఏళ్ల జీవితాన్ని తలుచుకోవటానికి కానీ, తానెందుకు పోలేదని విచారించడానికి కానీ సమయం దొరకకుండా 2 దశాబ్దాల పాటు వంటల్లో, అంట్ల గిన్నెల్లో, బజారు పనుల్లో
హడావుడిగా గడిచిపోతున్నప్పుడు మామయ్యకు గుండె నొప్పి వచ్చింది. ఆ గుండెలో స్టెంట్లు పడ్డప్పుడు, మామయ్యతో శేషు హాస్పిటల్లో ఉన్నప్పుడు కాలనీలో ఉండే మామయ్య స్నేహితుడు రామారావు గారు చూడటానికొచ్చారు. నేను పోతే దీన్ని మా వాళ్ళు ఈ మాత్రం కూడా చూడరు, తిన్నావా లేదా అని కూడా అడగరు, తీసుకొచ్చి దాన్ని ఉసురు పోసుకుంటున్నాను అని కంటతడి పెట్టాడు మామయ్య. రామారావు వరుసగా హాస్పిటల్కి 3 రోజులు వచ్చారు. 4వ రోజు ఇంటికొచ్చారు. మీ మేనకోడల్ని నేను పెళ్లి చేసుకుంటాను, 10 రోజుల పాటు ఆలోచించి చెప్పండి అన్నారు. ముందు విన్న తర్వాత శేషు బిత్తరపోయింది. కానీ మామయ్య ఆలోచించాడు. పెళ్లి ఒక జీవన భృత్యా మామయ్య అని అడిగిన శేషుని అవునని చెప్పి ఒప్పించాడు. ఇక్కడ 20 ఏళ్లున్నావు, ఏముంది నీకు? ఆయన నీ జీవితానికి ఒక ఆసరా కల్పిస్తాడు. మంచి స్వభావం కలవాడు, భాగ్యమ్మ గారిని బాగా చూసుకునేవాడు, నా మాట విను అని నెత్తి నోరు బాదుకున్నాడు. ఈవిడ ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వంట మనిషిగా వచ్చిందంటారా? అంది రోష్ని కొంచెం వ్యంగ్యంగా. అవును, వచ్చినప్పుడు అట్లాగే అనుకుంది. తనకొక శరీరం ఉందని, అది కొంత సుఖాన్ని కోరుతుందని ఎప్పుడో మర్చిపోయిన శేషు మామయ్య ఇంటికన్నా భిన్నమైనది ఏది ఆశించే అవకాశం లేని పెళ్ళి అది. పెళ్లి నుంచి ఇంకే సుఖాన్ని ఆశించే వయసు దాటిపోయింది. పెళ్ళి ఒక ఆసరా. కానీ ఆయన వంట కోసమే ఆమెను తెచ్చుకోలేదు. ఆమెను పట్టించుకున్నాడు, ఆమెను బ్రతకనిచ్చాడు, ఆమెను తనకిష్టమైన పని చేసుకొనిచ్చాడు. ఇంకా వంట కాలేదా? పిల్లలకు క్యారేజీలు కట్టవా? నా చీర కాస్త ఇస్త్రీ చేసి పెట్టు, రోజు ఈ టిఫినేనా, రాత్రికి పెసరట్లకు పప్పు నానై, దాంట్లోకి అల్లం పచ్చడి చెయ్యి లాంటి మాటలు మాత్రమే వినటానికి అలవాటు పడిన శేషు కలుగులాంటి ప్రపంచాన్ని విస్తృతం చేశాడు. ఆ ప్రపంచాన్ని చూసే కొత్త చూపునిచ్చాడు. శేషుకి ఆయన ప్రతి మాటలో చేతలో తన తండ్రే కనపడేవాడు. ఆయన అవసరాలు చూడటం శేషుకి ఇష్టంగానే ఉండేది. ఈ 3 ఏళ్ళు ఆయన శేషు ఎంతో స్నేహంగా ఉన్నారు. ఆయన ఆమెకు ఒక జీవితం ఇచ్చాడు. అవును, దాంతోపాటు ఆస్తి అంతస్తు కూడా ఇచ్చాడు అంది రోష్ని మొహం గంటు పెట్టుకుని. ఆవిడ రోష్ని కళ్ళల్లోకి చురుగ్గా చూసింది. ఈ ఇల్లు సంగతేగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు? అందరూ అనుకోవటం వింటూనే ఉన్నాను. ఇది నాకివ్వలేదు, నాకివ్వనని చెప్పే పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు రోజే మీ ఇద్దరి పేర వీలునామా రాశారు. ఎవరికి చెప్పొద్దన్నారు. నాకు కాస్త ఊపిరి తీసుకునే ఏర్పాటు చేశారు. ముందు చూపు జాస్తి. అందరూ ఉండగా చెప్పటం ఇష్టం లేకనే నిన్నుండమన్నాను. శేషు చెప్తూ ఉంటే రోష్ని తెల్లబోయింది. నువ్వు పొమ్మంటే ఈరోజే పోవాలి నేను ఇక్కడి నుంచి అని నవ్విందావిడ. ఇందాకటి దుఃఖపు జీరలేదు. ఇప్పుడు నువ్వు కాస్త స్థిమితంగా ఉండొచ్చు అంది మళ్ళీ. దుఃఖంతో అక్కడి నుంచి లేచిపోయింది రోష్ని. ఆమెకు అర్థం కానిది ఒకటే. అమ్మ పోయాక 3 ఏళ్లు ఒంటరిగా గడిపిన మనిషి ఈవిడను ఉద్ధరించడానికే పెళ్లి చేసుకున్నాడా? శేషుని ఉద్ధరించటానికి ఆమెను ఆయన పెళ్లి చేసుకోలేదు, తన్ని తాను ఉద్ధరించుకోవటానికే చేసుకున్నాడు అందావిడ వచ్చి పక్కన కూర్చుని. అమ్మాయి ఇంట్లోనూ ఊపిరాడలేదు, అబ్బాయి ఇంట్లోనూ ఊపిరాడలేదు. పోని అని దేశం చుట్టి వచ్చేసరికి ఇల్లు బూజులు పట్టిపోయి బావురమంటోంది. ఎక్కడికక్కడ రిపేర్లు వచ్చాయి, మొక్కలన్నీ చచ్చిపోయాయి. భాగ్యం పిల్లలతో పాటు ఈ ఇల్లు కూడా తన జీవితంలో ఒక భాగం. భాగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేడు. పిల్లల బ్రతుకులు పిల్లలవి, ఇల్లు వదలలేడు. ఈ ఊరు, ఈ కాలనీ, ఈ ఇల్లు, ఇక్కడ తను అలవాటు పడ్డ జీవితం వదలలేడు. ఒంటరిగా ఉండలేడు. మానవ స్పర్శ కావాలి. అప్పుడే శేషుని చూశాడు. ఆమెను తనతో తెచ్చుకోవటానికి, ఆమె మీద వాళ్లకు హక్కు లేకుండా చేయటానికి పెళ్లి ఒకటే మార్గం అనిపించింది. శేషుకి మామయ్య చెప్పిన దాంట్లో సత్యం తెలుసు. కఠిన కారాగార శిక్ష లాంటి జీవితం మామయ్య ఇంట్లో అనుభవించింది. అంతకు మించిన కష్టాలు ఎక్కడా ఉండవు. ఎన్నోసార్లు అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. కానీ వీధిన పడ్డ ఆడదాని జీవితాన్ని తలుచుకుని భయపడి ఒక ఆచ్ఛాదన కోసం, 4 గోడల మధ్య భద్రత కోసం ఉండిపోయింది. రామారావు గారితో జీవితం ఒక సింబియాసిస్. మరి ఎవరికి మాటలు పెగలలేదు. దీపక్ ఫోన్ చేశాడు. పిల్లలు గొడవ పెడుతున్నారు, రేపొస్తున్నాము మాతో వచ్చేయని. ఆవిడకి చెప్పింది ఆ మాట రోష్ని. లాయర్ దగ్గర వీలునామా ఉంది, తీసుకో, నీ ఇష్టం. నన్ను కొంతకాలమైనా ఈ ఇంట్లో ఉండనిస్తే ఉంటాను, లేదంటే నువ్వెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడే చేస్తాను అందావిడ. తొందరపడకండి అని మాత్రమే అనగలిగింది రోష్ని. నాన్నను చాలా ప్రేమించానని, గౌరవించానని అనుకున్నాను, అంతా ఒట్టిదే.
కారులో కూర్చున్న రోష్ని కన్నీటి వరదలో తడిసిపోయింది. ఆ వయసులో పెళ్లి చేసుకున్నాడని అందరితో పాటే విమర్శించి, ఆయన ఫోన్ చేసినప్పుడల్లా వ్యంగ్యంగా మాట్లాడి, ఆయన మీద కోపాన్ని ఆవిడ మీద అసహ్యంగా మార్చుకుని, మొన్న వేసవిలో వచ్చి 10 రోజులు ఉండిపోయాక కూడా ఆ కోపం పోగొట్టుకోలేకపోయి, ఆయన అమ్మని పూర్తిగా మర్చిపోయాడనుకుని ఖరారు చేసుకుని, పిల్లలు చిన్నప్పుడు భార్య చనిపోతే వాళ్ళని పెంచడం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవటం సబబే, కానీ వయసు అయిపోయి మనవరాళ్ళు పుట్టాక పెళ్ళేమిటో అని ఏవగించుకుని, వదినలాగా, అత్తయ్యలాగా, మామయ్యలాగా, లోకుల్లాగా ఆయన్ని మాటలతో గుచ్చి ఇప్పుడు ఇల్లు వచ్చాక పశ్చాత్తాపడుతోందా? తక్కిన వారికన్నా ఉన్నతంగా ఆలోచిస్తున్నామని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ అందరూ సామాన్యులే. నాన్న ఇల్లు ఆవిడికి రాసివ్వలేదన్నాక తనకి ఆవిడ మీద ఏ కాస్తో సానుభూతి కలగటమో అలాంటిదేనేమో. ఎప్పుడో ఎవరో సృష్టించిన పాత విలువల్ని ఇంకా అందరి మీద రుద్దుతూ మనుషులు మారుతున్నారని, కాలానుగుణంగా ప్రాక్టికల్గా బ్రతకటం నేర్చుకుంటున్నారని అర్థం చేసుకోలేకపోతున్నామా? మొదటి నుంచి నాన్నకి ఇంట్లో అంతా తన మాటగా ఉండేది. ఆయన చెప్పేది అంతా వినేవారు. ఆయన అభిరుచుల్ని గౌరవించేవారు. ఇప్పుడు కూడా ఆయనకు ఆ స్థాయి జీవితమే కావాలి. ఆయన ఇల్లు, అందులో ప్రథమ స్థానం, తన జీవన స్థాయి, తన జీవన శైలి ఆయనకు కావాలి. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం అది అని ఇల్లు ఆవిడికి రాయలేదని తెలిసే వరకు ఎందుకు అర్థం కాలేదు నాకు అనుకుంది రోష్ని. ఆ మాటే పైకి భర్తతో అంది. నువ్వు ఇల్లు ఆశించటంలో అసహజం ఏమీ లేదు. అందులో సిగ్గుపడటానికి, బాధపడటానికి ఏమీ లేదు. మనం ఎంత సెంటిమెంట్ రంగులు పూసుకున్నా ఆస్తుల ప్రభావం మన మీద అంత గట్టిగానే ఉంటుంది. నిజానికి ఆయనకు ఆస్తి ఉండబట్టే ఎవరి మాటల్ని లక్ష్య పెట్టక పెళ్లి చేసుకోగలిగాడు. ఆస్తి అంటూ లేకపోతే జీవన స్థాయిలు, ప్రత్యేక జీవన శైలులు అంటూ ఏమీ ఉండవు. అవన్నీ ఈ దేశంలో ఎంతమందికి ఉన్నాయి? ఎక్కడికక్కడ సర్దుకుపోవటమే. ఈ ఇల్లు రాసిచ్చినట్లు ముందే తెలుసుంటే మీ అన్నయ్య, నువ్వు ఆయనకు వృద్ధాప్యంలో మీకు బదులు సేవ చేయటానికి ఒక మనిషి దొరికిందని సంతోషించేవాళ్ళేమో. ఆవిడని మీరంతా ఇంత చేదరించుకునేవాళ్ళు కాదేమో. అది ఇంకా వదిలే. ఇప్పుడేం చేస్తావో, ఏ విలువలతో ప్రవర్తిస్తావో ఆలోచించుకో అంటున్నాడు దీపక్. కళ్ళు తుడుచుకుని వెనక్కి వెళ్ళిపోతున్న పొలాలను, పైన కదులుతున్న తెల్లటి దూది మబ్బులను చూస్తూ కారులో వెనక్కి జారబడింది రోష్ని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.